రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్ల డెసిషన్ మీద క్రెడిట్ పాలసీ అంటారు. 2 నెలలకు ఒకసారి క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేస్తారు. ఆ క్రెడిట్ పాలసీ ఏదైతే అనౌన్స్ చేస్తారో 29/9 ఇప్పుడు నేను వీడియో చేసే టైం 29/9 1:50 అంటే ఏంది, ఇవాళ రేపు డిస్కస్ చేసి ఎల్లుండి బుధవారం ఉదయం 10 గంటలకు 29/30 1వ తారీఖు అక్టోబర్ 10 గంటలకి మనకి వడ్డీ రేట్లు తగ్గించే ఆలోచనలో, అంటే నా సూచన ప్రకారం 25 BPS 25 పాయింట్లు తగ్గిస్తారనేది ఒక వార్త. ఎందుకంటున్నానంటే అమెరికాలో వడ్డీ రేట్ల విషయం మనం ఫాలో అవుతాం. అమెరికాలో వడ్డీ రేట్లు పావులా తగ్గించారు కాబట్టి మనం కూడా పావులా తగ్గించే నా అభిప్రాయం. ఎందుకంటున్నా అంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మన దగ్గర కూడా తగ్గించకపోతే అప్పుడు మన దగ్గర ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లో ఎక్కువైంది, అంటే డిపాజిట్లు ఎక్కువైతాయి, మళ్ళీ మనం వడ్డీలు పే చేయాల్సి వస్తుంది. అందుకని అమెరికాలో వడ్డీ రేట్లు న్యూట్రల్గా ఉన్నప్పుడు మనం కూడా న్యూట్రల్ ఉంచుతారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచితే మనం కూడా పెంచాలి. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినప్పుడు మనం పెంచకపోతే అప్పుడేమవుతుంది, ఎక్కడైతే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతాయి ఫండ్స్. అందుకని అమెరికా వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేస్తాం. అమెరికా వాళ్ళు ఎప్పుడైతే దాని తర్వాత కొన్ని రోజులకు మంది కూడా ఉంటుంది. ఇవాళ స్టార్ట్ అయింది ఏది ఆర్బీఐ క్రెడిట్ పాలసీ డిస్కషన్లు. ఇవాళ రేపు సోమవారం మంగళవారం బుధవారం ఉదయం 10 గంటలకి అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవన్నీ అనమాట. అయితే ఈసారి కూడా తగ్గించే ఆలోచనలో ఉండొచ్చు అనేది ఒక సమీక్షలో వాళ్ళు అనడం జరిగింది. ఇప్పటికే తగ్గించడం జరిగింది కాబట్టి మరి ఆ వడ్డీ రేట్లు ముట్టుకోపోవచ్చు అని కూడా అనడం జరిగింది. ఏదున్నా మనం బుధవారం ఉదయానికి మనకి ఆ వడ్డీ రేట్ల డెసిషన్ అనేది తెలుస్తుంది. ఇవన్నీ గుడ్ న్యూస్లు ఉన్నాయి. కానీ దీంతో ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర చర్చలు కనుక అయితే తప్ప మన ఎకానమీ అంటే మన షేర్ మార్కెట్ కొంచెం అనమాట. కాకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయి, న్యూస్ ఉన్న స్టాక్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాక్స్ ఉన్నాయి. మన పని ఏంటిది, ఆర్డర్స్ బాగా ఉండాలి, కంపెనీ యొక్క ప్రాఫిట్ బాగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఆ కంపెనీ బాగా లాభాలు వస్తాయనేది గెస్ చేయగలగాలి.